ప్రజాపాలన ప్రభుత్వపు ప్రణాళిక రచనలు, ఆచరణలు, అమరులు, ముఖ్యంగా మన సింగరేణికి సంబంధించిన ఇంధన శాఖను కూడా పర్యవేక్షిస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు వారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతుంది వేదిక. ఆనరబుల్ డిప్యూటీ సీఎం వచ్చారా? ఆయన ముఖ్యమంత్రి గారు వేయించేసి ఉన్నారు. వారిని స్వాగతించేందుకు మన డిప్యూటీ సీఎం గారు ఇంకా ఇతర పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. మనందరి కరతాళధ్వనులతో స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారిని. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వేయించేసి ఒక చారిత్రాత్మక వేదిక నుంచి మన తెలంగాణ నుంచి 20 మంది యువతీ యువకులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు, గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, సింగరేణి విస్తరించిన ప్రాంతానికి ప్రజాసేవలో ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఐ రిక్వెస్ట్ సిఎండి సింగరేణి బలరాం గారు, ఆనరబుల్ సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర పెద్దల్ని స్వాగతిస్తారు. పెద్దలందరికీ సింగరేణి సంస్థ పక్షాన సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర వికాస పథంలో సాగనున్న యువతీ యువకుల ప్రోత్సాహం కోసం జరుగుతున్న కార్యక్రమంలో స్వాగతం పలుకుతూ ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ అనుక్షణం వినూత్నమైన పథకాల్ని ఆచరణ రూపంలో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్య అతిథులు ఆనరబుల్ సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారిని జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది విద్యాజ్యోతి, కార్మిక జ్యోతి, సంక్షేమ జ్యోతి, వికాస జ్యోతి. సింగరేణి అంటేనే మన తెలంగాణ కొంగు బంగారంగా, నేల తల్లి మనకు అందించిన ఒక లక్ష్మీ సంపదగా ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ సిఎస్ మేడం శాంతికుమారి గారు, ఇంకా ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా అన్న పదానికి నామకరణం చేసి అది అభివృద్ధి కిరణంగా యువతను ప్రోత్సహించేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్, అలాగే విశిష్ట అతిథులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క గారు, అలాగే మరో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ కోల్ బెల్ట్ గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అండ్ బ్యాంకర్స్,
మిగతా సిబ్బంది, సింగరేణి యూనియన్ నాయకులకి, అధికారుల సంఘం నాయకులకి అందరికీ స్వాగతం. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్స్లో పరీక్షల్లో విజయం సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకి మరొకసారి శుభాకాంక్షలు. ఆర్థిక ప్రతిబంధకాలతో యువత సివిల్స్ లక్ష్యాన్ని వదలకుండా చూడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని యువతకి చేయూత అందించే కార్యక్రమంలో భాగంగా 5 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించారు. జూలై 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఆగస్టు 26వ తేదీన 140 మందికి సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రి వర్యుల చేతుల మీదుగా సివిల్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని చెక్కులు అందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో 20 మందికి చెక్కులు అందజేత, అలాగే ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సూచనలతో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి సూచనలతో సింగరేణిలో ఇన్సూరెన్స్ ఒక బీమా విప్లవాన్ని మనం క్రియేట్ చేశాం. సార్, మీరు అంతకు ఆవిష్కరించిన ₹1 స్కీమ్ ద్వారా దాన్ని మరియు పెంచుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సహకారంతో ఈరోజు ₹1,25,00,000 ఎంఓయూని బ్యాంకర్తో మీ సమక్షంలో చేయబోతున్నాం. సార్, నిజంగా చెప్పాలంటే దేశంలో ఇది ఒక గొప్ప స్కీమ్గా మీరు ఆవిష్కరించారు. అండ్ ముఖ్యంగా సార్, గనులలో ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు మనం చేపడుతున్నాం. గనుల్లో ప్రమాదాలు తగ్గి జనరల్గా బయట రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి సార్. అలాంటి వాళ్ళకి ఒక ఆర్థిక, సాంఘిక ధీమని ఈ పథకాన్ని వల్ల మీరు కల్పించారు సార్. అలాగే ఒక్క బ్యాంకు కాకుండా సార్, మనము ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సార్, అన్నీ సార్, SBI, UBA, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాంటివి 5 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ముందుకు వచ్చాయి సార్. దీంతోపాటు అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 40 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మీ సలహాలతోటి మీరు ఆవిష్కరించారు సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా కార్యనిర్వాహకులకు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ అభివృద్ధి రథం ముందుకు సాగాలి అంటే ధనమే ఇంధనం. అటు ధనశాఖ, ఆర్థిక శాఖను, ఇంధన శాఖను పర్యవేక్షిస్తూ ప్రతినిత్యం తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కోసం ప్రణాళిక రచనలో నిమగ్నమై ఉన్న పెద్దలు ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ శాసనసభ్యులు కోననేని సాంబశివరావు గారికి, గౌరవ శాసనసభ్యులు విజయరమణరావు గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు అనిల్ గారికి, ఇంకా సింగరేణి కాలేజ్ సంబంధించిన INTC నాయకులు, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ శ్రీ జనక్ రాజ్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారికి, ఇంకా సింగరేణి కాలేజ్ సంబంధించిన CMD బలరాం నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా AICTU రికగ్నైజ్డ్ యూనియన్, AITC రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకి, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా భావించి భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి సివిల్ సర్వీస్ సంబంధించి యూపీఎస్సి ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువతి యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 వారు ప్రిపేర్ కావడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అందరూ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు 40 మంది విద్యార్థులకి ₹1,00,000 చెక్కులు అందించడం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అవసరం అయితే ఈ 20 మందికి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్లో ఏదైనా అవసరం ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీ అందరి తరఫున నేను మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా సింగరేణి కాలేజీ సంబంధించి ఇదొక అంశం అయితే సింగరేణి కాలేజీ సంబంధించి
సరే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు సింగరేణి గురించి ఎలా చెప్పుకొని దాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలిసిందే. సరే, ఆ విషయాల్లోకి మేము లోతుగా వెళ్లకుండా ఒకటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది. దీన్ని కాపాడుకోవటం, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం, అట్లాగే వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలరీకి సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కాలరీస్ని మా రాజకీయ అవసరాల కోసం, మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్, బహుశా 100 సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు. సరే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒకదానికి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికీ లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది. సో ఈ సింగరేణి కాలరీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ముందుగా సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నాం అంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దున ఈ సంస్థ బాగుంటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే ₹1 ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది. ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఇవాళ ఒక చెక్ కూడా అందిస్తూ ఉన్నాం. అట్లాగే ₹1 కాదు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని బ్యాంకర్స్ అందరితో మాట్లాడి 1,25,00,000కి ఈరోజు MOU కూడా చేస్తూ ఉన్నాం. ఏడ ఉద్యోగుల దాదాపు 40-45 వేల మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళందరి కుటుంబాలను ఆయా స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఆ కుటుంబాలను నిలబెట్టడం కోసం తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటూ సింగరేణి కేవలం ఒక మన రాష్ట్రానికే పరిమితం అయ్యేటట్టుగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే కోల్ మైన్స్ అందుబాటులో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా చేసి దీన్ని ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తి కలిగినటువంటి వ్యవస్థగా మార్చాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసమే ఇతర రాష్ట్రాల్లో కోల్ మైన్స్లోకి వెళ్తా ఉన్నాం. అట్లాగే మైనింగ్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతంగా మనకు అనుకూలంగా ఎందుకు మలుచుకోకూడదనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అందరూ ఆలోచన చేసి మనం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సింగరేణికి సంబంధించి చేస్తున్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్స్ పైన ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే, భవిష్యత్తులో ఈ కోల్ బర్నింగ్ అనేది తగ్గిపోతే మరి ఈ సింగరేణి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వారు చేశారు. మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి ఒక కంక్లూజన్కి వచ్చింది. సరే, భవిష్యత్తు ప్రపంచం మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, గతంలో అనేక సంస్థలు అప్డేట్ కాకపోతే మూసిపోయినాయి. అంబాసిడర్ కార్ లాంటివన్నీ కూడా దేశంలో ఒక పెద్ద చరిత్ర సృష్టించిన సంస్థలన్నీ మూసివేయబడ్డాయి. అలా కాకుండా ఉండాలంటే అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్డేట్ కావడానికి కావాల్సిన పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో కేవలం కోల్ ఒక్కటే కాకుండా ఇంకా ప్రపంచం పెద్ద ఎత్తున చూసేటువంటి లిథియం లాంటి గ్రాఫైట్ లాంటి మైనింగ్ యాక్టివిటీస్లో కూడా సింగరేణి కాలనీస్ విస్తరించేసి సింగరేణి ఆర్థికంగా ఎదగటం కోసం
కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకోవడం కోసం ఒక కన్సల్టెంట్ కమిటీని పిలిచి గ్లోబల్ ఇన్విటేషన్ చేసి వాళ్ళందరూ చెప్పినటువంటి సలహాలు సూచనలు చూసుకొని ఒక ప్రణాళిక ముందుకు పోతే తప్పనిసరిగా సింగరేణి నిరంతరం చిరస్థాయిగా బతికుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ సగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇప్పటికే ఒక కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఎక్కడెక్కడ ఉంటే అటువంటి లిథియం లాంటి గ్రాఫైట్ లాంటి లేకపోతే మిగతా మినరల్స్ మనకు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి లాభాలు చేయడానికి అవకాశం ఉన్నట్టు అన్నింటినీ అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రణాళిక తయారు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ క్రమంలో సింగరేణి కార్మికులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజమాన్యానికి కూడా, యాజమాన్యం అంటే బోర్డు వరకు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేసే ప్రతి పని సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల సంక్షేమంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలు కూడా ఆలోచన పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా, ఇది అందరు ప్రజల సంస్థ కాబట్టి ప్రజలందరికీ భవిష్యత్తులో ఇది బతికుండి నిలబడితేనే రాష్ట్రానికి ఉపయోగం కాబట్టి దానికి సంబంధించి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. దాంతోపాటు సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి స్కూల్స్ని ఆయా నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. వైద్యానికి సంబంధించి ముందు చూపుతూ వెళ్తూ ఉన్నాం. అట్లాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మీ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీకి ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో సోలార్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ కానీ పనికొచ్చేటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఉపయోగించి ఎనర్జీని అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ అందులో ప్రవేశించి భవిష్యత్తులో ఈ సంస్థ నిలబడటానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కూడా పరిపుష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ చేసేటువంటి ప్రయత్నం మొత్తానికి మీ అందరి ఆశీస్సులు, సహకారం, సంపూర్ణమైనటువంటి సమర్థత కావాలని చెప్పి మీ అందరినీ నేను ఆశిస్తూ మరొకసారి 20 మంది సెలెక్ట్ అయినటువంటి ఇంటర్వ్యూకి పోయేటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో నిన్న సాయంకాలం ఒక గ్లోబల్ ఈవెంట్, నేటి సాయంకాలం మరొక గ్లోబల్ ఈవెంట్, అలా మనదైన లోకల్ను గ్లోబల్ ఫోకల్ పాయింట్గా మార్చడమే తన ఫోకస్గా సాగుతున్న ఆనరబుల్ సీఎం గారు ముఖ్య అతిథి సందేశం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు శాసనసభ్యులు, గండ్ర సత్యనారాయణరావు గారు, వివేక్ గారు, కోరం కనకయ్య గారు, విజయరమణారావు గారు, యాదయ్య గారు, ఇతర శాసనసభ్యులు అందరూ, ప్రభుత్వ సలహాదారులు, చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణి సిఎండి గారు, ముఖ్యమైన అధికారులు, ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. మొదటి తెలంగాణ ఉద్యమం పాల్వంచలు మొదలైంది ఉద్యోగ సమస్య మీదనే. మళ్ళీ తెలంగాణ ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే, తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం, జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి, తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థులు పాస్ అవ్వాలి, అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది. అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు. మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే. దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు, రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది. మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ, ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఇక్కడ యువతను ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి. భుజం తట్టడమే కాదు, అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం. సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు ₹1,00,000 ఇద్దాము. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు బలరాం మన సింగరేణి సీఎండీగా ఉన్న ఒక గిరిజన యువకుడు ₹50 పుస్తకం కొనడానికి లేకపోయినా చేనెంబర్ బస్టాండ్లో, చేనెంబర్ చౌరస్తాలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండీగా రాణించిండు అని అంటే కష్టంతో పాటు కమిట్మెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితులు ₹2,000 కోచింగ్ సెంటర్ కట్టాలన్న కష్టమైన పరిస్థితులు. కాస్తో కూస్తో వెసులుబాటు దొరికితే చాలామంది ఆ విధంగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఆ చిన్న చిన్న దిగువ స్థాయిలో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళను కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి
ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని, 10 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ, పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ, అది పోలీసు నియామకాలు కావచ్చు, లేదా టీచర్ల నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ 1 పోస్టులు 2011 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు 2025 సంవత్సరం 14 సంవత్సరాలలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, లేదా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు. 21, 22 సంవత్సరాల వయసు వచ్చిన ఒక నిరుద్యోగ యువతీ యువకులు గ్రూప్ 1 పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నామని చెప్పి కుటుంబానికి చెప్పి హైదరాబాదు నగరానికి వస్తే 14 సంవత్సరాలు ఆ పరీక్షలే నిర్వహించకపోతే వాళ్ళ వయసు 35 సంవత్సరాలు. అత్యంత యుక్త వయసులో కుటుంబానికి ఉపయోగపడి జీవితంలో వాళ్ళ కెరీర్లో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన యువతీ యువకులు 14 సంవత్సరాలు త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాము. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ
రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఓడిపోతే 6 నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా, లేకపోతే బాధపడుతున్నా, ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో 14 సంవత్సరాలు యుక్త వయసు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పరీక్షలు వదిలేద్దామా, ఆశ మాకు అవకాశం వస్తే గ్రూప్ 1 ఆఫీసర్లం అవుతామని, పరీక్షలకు ప్రిపేర్ అవుదామా, ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితులు. ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం, మీ అవకాశాల కోసం. రాజకీయపరమైన అవకాశాలు, రాజకీయపరమైన పరీక్షలు, పోటీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి. కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమపద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు, అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మళ్ళొకసారి ఈ సివిల్స్లో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వాళ్లకు నా అభినందనలే కాదు, మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది, మీకెప్పుడు అండగా నిలబడుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు, సింగరేణి సంస్థ అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలో కూడా రెసిడెంట్ కమిషనర్కు నేను, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను. మీకు ఏదైనా అవసరం ఉంటే ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ మీరు కలిస్తే మీ సమస్యలు పరిష్కరించడానికి, అవసరమైతే మీరు ఇంటర్వ్యూలకు ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకుంటుండో, లేదైతే ఏదైనా కోచింగ్ సెంటర్లు కానీ ఎక్కడైనా మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మా అందరి ఆకాంక్ష ఒకటే, ఈ మొత్తానికి మొత్తం మీరు ఎన్నిక అవ్వాలి. ఈ ఎన్నిక అవ్వడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని మన ప్రభుత్వం మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. తెలంగాణ సమాజంలో ఇంకా మన పిల్లలు సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలి. మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు విజయం సాధించాలని, లక్ష్య సాధనలో మీరు ముందు భాగాన ఉండాలి అని, రేపటి భవిష్యత్తులో ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైతున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. పాఠశాల స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి దాకా విద్యా ప్రమాణాలకు, అటు విద్యేతర క్రీడాది రంగాల నైపుణ్యానికి నిరంతరం తప్పిస్తున్న ఆనరబుల్ సీఎం గారి స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సమక్షంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు జీఎం అండ్ జోనల్ హెడ్ రితీష్ కుమార్ గారు, బిజినెస్ డెవలప్మెంట్ డీజీఎం ఎంవిఎస్ సుధాకర్ గారు, మన సిఎండి బలరాం గారు ఎంఓయు, ప్రమాదభరితమైన బొగ్గు మైనింగ్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే దిశలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఎంఓయు ఇది. ఉద్యోగులందరి జీవితాలకు ప్రమాద బీమా కల్పించటం, ఈ ఒప్పందం ప్రకారం 1,25,00,000 రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం, అలాగే 70 ఏళ్ల వరకు ప్రమాద బీమా సదుపాయం ఉండటం, సాధారణ మరణం సంభవించినా కానీ 15 లక్షల రూపాయల ఉచిత బీమా అందజేయటం, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చేతుల మీదుగా రాజేశ్వరి రాతల్లి వేదిక దగ్గరకు,
ఇజ్జగిరి ప్రతాప్ గారి సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారికి ₹1,00,00,000 బీమా పరిహారాన్ని యూనియన్ బ్యాంక్ అందజేస్తోంది. యూనియన్ బ్యాంక్ సీజీఎం కె భాస్కర్ రావు గారు, డీజీఎం అరుణ్ కుమార్ గారు వారిరువురు వేదిక దగ్గర ఉంటారు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆర్థిక భద్రత భావోద్వేగపరంగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిన కుటుంబాన్ని మనం పరామర్శించగలం, ప్రేమగా హృదయాన్ని స్పృశించగలం. కానీ ఆర్థికంగా భద్రత చేకూర్చటం వల్ల అది కుటుంబ సభ్యులకు ఒక అండదండగా ఉంటుందని భావిస్తున్న సందర్భం ఇది. యూనియన్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటి చేత మరి సింగరేణి ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటం. ఇప్పుడు ఈ రోజటి పండగ అసలైన వేదిక రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, మన తెలంగాణ షుడ్ బి నంబర్ 1 ఇన్ అచీవింగ్ ఆ 3 అక్షరాల ప్రతిష్టాత్మక అత్యంత క్లిష్టమైన సున్నితమైన పరీక్షలో కూడా ముందుండాలి తెలంగాణ యూత్ అంటూ. ఇప్పుడు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తాను. కె శ్రీవాణి, కడారి శ్రీవాణి, తర్వాత నల్లమాల సాయి కుమార్, ఇప్పుడు బెస్త ప్రియాంజలి. ఈరోజు ₹1,00,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్న వాళ్ళు రేపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటివి సాధించి ఇతరులకు తోడు. ప్రియాంజలి ఈజ్ ఫ్రమ్ మహబూబాబాద్. తర్వాత రాహుల్ శంకేసి, వరంగల్ అర్బన్. రాహుల్ శంకేసి. విక్రమ్, రాహుల్ తర్వాత విక్రమ్ కూడా వరంగల్ నుంచే. స్వామి, ఎన్ స్వామి, సిద్దిపేట్. నాగర్ కర్నూలు గోకమల్ ఆంజనేయులు, స్వామి తర్వాత ఆంజనేయులు. తర్వాత బూరుగుపల్లి నీరజ్ కుమార్, జగిత్యాల. నీరజ్ తర్వాత రామ్టెంకి సుధాకర్, మన జల్ జంగల్ జమీన్ జిల్లా ఆసిఫాబాద్ కొమరం భీం నుంచి రామ్టెంకి సుధాకర్. సుధాకర్కి శుభాకాంక్షలతో సాయి శివాని. ఆసిఫాబాద్. సుధాకర్కి శుభాకాంక్ష. సాయి శివాని. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. వరంగల్ సాయి శివాని, సాయి శివాని వరంగల్. తర్వాత శ్వేత గాదే, మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జి శ్వేత. ఆ తర్వాత ప్రీతి, రాపర్తి ప్రీతి, వీరు కూడా మన మేడ్చల్ జిల్లానే. ఆ తర్వాత హరిప్రసాద్ పోతరాజు, వరంగల్ అర్బన్. హరిప్రసాద్ వరంగల్. తర్వాత నాగరాజు నాయక్ బానోతు ఫ్రమ్ ఖమ్మం. తర్వాత మహమ్మద్ అష్ఫాక్, రంగారెడ్డి జిల్లా.
తర్వాత ఆర్ ప్రమోద్ కుమార్ ఆదిలాబాద్. మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మీ చప్పట్లన్నీ వీళ్ళందరూ ఐఏఎస్ సాధించేదాకా రిజర్వ్ చేసుకున్నట్టున్నారు. ప్లీజ్ గివ్ మీ చప్పట్లే వాళ్ళకి ఆశీర్వచనాలు. వాళ్ళు ఆ ప్రతిష్టాత్మక హోదా సాధించి మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి. ప్రమోద్ కుమార్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఆ తర్వాత బి ప్రహ్లాద్ వికారాబాద్. తర్వాత బి ప్రహ్లాద్. ప్రహ్లాద్ వికారాబాద్. తర్వాత జశ్వంత్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం. తర్వాత శ్రవణ్ కుమార్ మెదక్. ఆనరబుల్ సీఎం బాబు, మీ అందరికీ ఒక అద్భుత అవకాశం. గ్రూప్ ఫోటోకి రండి అందరూ, అభ్యర్థులందరూ. ఇంతమంది మన తెలంగాణ ఖ్యాతిని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు మీరు పంచనున్నారు. It was defined by Sardar Patel in 1947. Civil services is the steel frame of India. భారతదేశానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఇది. మరి ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు రచించిన ప్రణాళికల్ని అమల్లో పెట్టే ఒక పవిత్ర బాధ్యత ఈ సివిల్ సర్వెంట్స్ పైన ఉంటుంది. మీరంతా విజయం సాధించి మరి ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్ గారు, ఇతర పెద్దల చేతుల మీదుగా మీరు ఈరోజు ఫినాన్షియల్ అసిస్టెంట్ పొందారు. రేపు ఫెలిసిటేషన్ కూడా సాధించాలి. సింగరేణి సీఎండి బలరాం గారి పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సిఎస్ మేడం శాంతికుమార్ గారికి, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీస్కు, ఎమ్మెల్యేస్కు, యూనియన్ పెద్దలకు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి, యూనియన్ బ్యాంక్ వారికి, ఇంకా ఎందరో అతిథులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగరేణి.